సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం ఆది మహర్షి పరమేశ్వరుడే అధిపతిగా గల అమృతధామం ఋషిపీఠం ఋషిపీఠం ఆచమనం చేసేటప్పుడు స్నానం చేసి లేదా కాళ్ళు కడుక్కొని చేసేటువంటి ఆచమనంలో యజ్ఞోపీతం ధరించిన తర్వాత ముందే చెప్పినట్టు వస్త్రాన్ని ఎలా కట్టుకోవాలి అలా కట్టుకుని శిఖం ముడి వేసుకుని ఆచమనం చేయాలి. తూర్పు గాని ఉత్తరముఖం గాని ఆచమనం చేయాలి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఆచమించేటప్పుడు చేతులు మోకాళ్ళకు బయట పెట్టకూడదు. చాలా వివరాలు చెప్తున్నాడు. నాచా మేధాసనస్థాంగ్రి ఆసనం మీద పాదం పెట్టి ఆచమనం చేయకూడదు. దాని పీఠ మీద కూర్చుంటే పాదం వెలుపలికి ఉండాలి. అంతేకాదు నా బద్ధాసన ఏవవా ఆసనం బద్ధం వేసుకుని కూర్చొని ఆచమనం చేయకూడదు. ఇక్కడ మరి అలాగంటే కుక్కుటాసనంలో కూర్చొని ఆచమనం చేయమన్నాడు. అంటే రెండు కాళ్ళు ముడిచి చేతులు లోపల పెట్టుకుని చేయాలి. నిలబడి చేయకూడదు, బంగులు చేయకూడదు. జలమునందు స్నానాలు చేసేటప్పుడు కూడా సంకల్పం చెప్పేటప్పుడు అప్పుడు ఆచమనం చేసేటప్పుడు జలమునందు మాత్రం నిలబడవచ్చు. అది చెప్తున్నారు ఇక్కడ. అదేవిధంగా చేతులు మోకాళ్ళకి బయట ఉండకూడదు, పాదాలు నేలపై ఉండాలి. నడుస్తూ గాని వంగి గాని నిలుచుని గాని నవ్వుతూ గాని ఆచమించరాదు. తెలుసుకోవాలి ఇక్కడ. అది అంతేకాదు చప్పుడు చేయకుండా ఆచమనం చేయాలి. కొందరు చేస్తుంటే సంధ్యావనం ఆచరించి అందరూ వినబడుతుందండి. నిలబడి మేనర్స్ అనేది అంత బాగా మన వాళ్ళు చెప్పారో చూడండి. చప్పుడు కాకూడదు. చప్పుడు అయ్యేటట్టుగానే ఆచమనం చేస్తే రక్తపాల దోషం వస్తుంది. తెలుసుకోవాలి. చాలా ప్రధానమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అదేవిధంగా నురగ మన్ను బురద చెడు వాసన బుడగలున్న నీళ్లని ఆచమించకూడదు. చన్నీటిని ఆచమించాలి. రోగగ్రస్తులైతే వేడి నీళ్లు చేయవచ్చు అని ఒక మాట మనకు కనబడుతుంది ఇక్కడ. తప్తాభిష్ట కారణాత్ అది సూత్రం కూడా చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాదు ఆచమించేటప్పుడు నీటిని చూస్తూ పుచ్చుకోవాలి. రాత్రి సమయంలో చూడకుండా పుచ్చుకోవాలి. ఇది వివరిస్తున్నాడు ఇక్కడ. పైగా కొందరు ఏమంటారంటే కుడి చేతితో ఉద్ధరణతో జలం తీసి ఎడం చేతితో పట్టుకుని కుడి చేతిలో వేసుకోవాలి అని ఒక విధానం ఉంది. అందులో సందేహం లేదు. కానీ ఎడం చేతితో తీసుకుని కుడి చేతిలో కూడా పుచ్చుకోవచ్చు అని కూడా శాస్త్రం ఉంది. రెండు ఉన్నాయి. ఏం చెప్తాయి ఇక్కడ. కానీ ఒకటి ఎడమ చేయి తగలాలి. తగిలి పూసుకోవాలి. ఎందుకు అనే దానికి కూడా కారణం చెప్తున్నాడండి ఇక్కడ. చాలా విశేషమైన మాట ఇక్కడ. తావన్ నోపస్పృశేత్ యావత్ ద్వామేన స్పృశేత్ వామేహి ద్వాదశాదిత్యావరణశ్చ జలేశ్వర విశేషంగా చెప్పాడు. ఎడమ చేతిలో ద్వాదశాదిత్యులు వరుణుడు ఉంటాడు. కానీ దాంతో పుచ్చుకోకూడదు. కానీ దాంతో ఉద్ధరణ పట్టుకుని కుడి చేతిలో పుచ్చుకోవాలి. ఇక్కడ వర్ణస్థానం అది కనుక పుచ్చుకోవలసిన దక్షిణాస్తం కనుక దాంతో దీనిలో వేసుకోమని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆదిత్యులు జలమును ఆకర్షించి తీసుకొస్తారు కనుక ఆదిత్య వర్ణస్థానము వామని చెప్పారు. అంత విశేషం అంశం ఉన్నది ఇక్కడ. కొందరు ఎడం చేయి తగలకూడదు అంటారు కానీ శాస్త్రంలో ఈ వాక్యం కనబడుతున్నది అన్నాడు ఇక్కడ. అలాగే గోకర్ణాకృతి హస్తేన ఆవు చెవి ఆకారంలో చేతిని చేసి ఆచమనం పుచ్చుకోవాలని చెప్తున్నాడు. ఇవి రెండు రకాలుగా చెప్తారు. కొంతమంది చేతిని ఇలా చాచి ఇప్పుడు ఈ మధ్య వేలు అనామిక మధ్య కిందకి బొటన వేలు యొక్క మొదటి భాగాన్ని పెట్టి శంఖాకారంలో చేసుకుని పుచ్చుకోవచ్చు. ఒకటి ఈ పెట్టేటప్పుడు ఈ చేతిని ముడిచి పట్టుకుని ఆచమనం చేయాలి. స్పష్టంగా వివరిస్తున్నాడు ఇక్కడ. గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నం జలపిబే మాషమగ్నం అంటే మినపగింజ మునిగినంత మేర పుచ్చుకోవాలి. అందుకంటే తక్కువ కూడదు ఎక్కువ కూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ పుచ్చుకునేటప్పుడు ఎలాంటి మాషమగ్నం అంటే ఏంటో చెప్తున్నాడు. బొటన వేలు చిటికిన వేలు ఇవి చాచి మిగిలిన వేలు ముడుగుగా అరచేతులు ఎన్ని నీళ్లు నిలుస్తాయో దాన్ని మాషమగ్న జలం కొలత చెప్పాడు ఇక్కడ. అంత చక్కగా కొలత కూడా చూపించాడు ఇక్కడ. ఇది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. తోసిలితో ఆచమనం చేయకూడదు. ఇది కూడా గ్రహించవలసిన అంశం. అదేవిధంగా నాంజలినా పివేత్ త్రిరాచామేత్ అశబ్దవత్ చప్పుడు లేకుండా పుచ్చుకోవాలయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. ఇలా రకరకాలు ఉన్నాయి. అలాగే తల మీద కప్పుకుని టోపీలు పెట్టుకుని ఆచమనాలు చేయకూడదు. మెడని కప్పుకుని చేయరాదు. శిఖ ముడి వేసుకోకుండా ఆచమనం చేయరాదు. కాళ్ళు కడుక్కోకుండా లేదా స్నానం చేయకుండా చేయరాదు. ఇవి వివరిస్తున్నారు ఇక్కడ. తడిబట్టతో ఆచమనం చేయరాదు. ఇవన్నీ. అలాగే పవిత్ర పాణియై చేయాలి. పవిత్ర పాణి అంటే దర్భని అనామిక దగ్గర పెట్టుకుని పుచ్చుకోవడం ఒకటి. ఉంగరం ఉన్నా సరిపోతుంది ఇక్కడ. అది కూడా రజతము సువర్ణము అది ప్రధానం. తామ్రం కూడా కొంతవరకు పర్వాలేదు. ఉంగరం లేని ఆచమనం చేయరాదు. ఇది తెలుసుకోవాల్సింది అనామికకి. లేకపోతే రక్తపాల దోషం వస్తుంది కనుక సువర్ణాది అలంకారాలు కేవలం అందాల కోసం కాదు. ఈ మధ్య ఒకరు అన్నారు మీ దేవుడికి ఎక్కువ అలంకారాలు ఇష్టమండి
అంటే అహంకారాన్ని పెంచుతుంది కదా అన్నాడు. వీడికి తెలియని జ్ఞానం. అలంకారాలు మా దేవుళ్ళకు ఉన్నాయంటే మా దేవుడికి సంపద ఉంది, సౌందర్యం ఉంది అని అర్థం అని చెప్పాలి ఇక్కడ. దానికి పెద్ద బాధ ఎందుకండి, వాడిది అన్నాడు వీడు బాధ పడిపోతుంటాడు ఇక్కడ. అంతేకాదు సువర్ణం శరీరానికి తగిలితే శరీరానికి శుద్ధి, ధాతువుకు ఒక సూర్య లక్షణం. ఇది ఆడంబరాల కోసం వేసుకుని తిరిగి వాళ్ళ గురించి చెప్పట్లేదు. భక్తిభావం వాళ్ళకి వినయం ఉంటుంది. కానీ ఏదో ఈశ్వరానుగ్రహం వల్ల వాళ్ళ సంపద ఉందని అహంకరిస్తూ పొగరమోత్తనాలు చూపిస్తూ లేని వాళ్ళని అవహేళన చేస్తే ఈశ్వరుడు క్షమించని తెలుసుకోవాలి. ఎందుకంటే ఉంగరం లేకపోతే దర్భను చుట్టుకు నాచమనం చేయరా అని చెప్పిన సంస్కృతికి ఆభరణాలు ప్రధానం కాదని వేరే చెప్పనక్కర్లేదు. తెలుసుకోవాలి.